కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరు కూడా మరొకసారి వెల్కమ్ చెప్తూ మనకు దాదాపు ఆల్మోస్ట్ గత 8-9 మంత్స్గా మీరు యూట్యూబ్ ఛానల్ ఆదరించారు. పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్లో కూడా చాలామంది చేరుతూ ఉన్నారు. ఈ 2 months 3 months కూడా మీ యొక్క అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంజనీరింగ్ సంబంధించి ఖచ్చితంగా పర్సనల్ గైడెన్స్ గ్రూప్ను యూటిలైజ్ చేసుకోండి. మంచి అవకాశం ఉంది. మనం జస్ట్ నామమాత్రం రుసుముతో ఇతర గైడెన్స్ వాటితో పోల్చుకుంటే నామినల్గా మనం ప్రైస్ పెట్టాం. మరి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ 2 months మీరు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ 2 months మీ ప్రిపరేషన్లో కానీ తర్వాత అడ్మిషన్స్ విషయంలో కూడా మీకు కంప్లీట్గా గైడెన్స్ చేస్తాం. పర్సనల్గా ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నవారు ప్రతిరోజు వీడియోస్ వచ్చినప్పుడు మీరు చూడడమే కాకుండా లైక్ చేయండి. ఈ లైక్ చేసిన వీడియోస్ ఇతరులకు షేర్ చేస్తే వారికి కూడా మీరు కొంత సహాయం చేసిన వారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూసే వ్యూవర్స్ అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాలని లైక్ చేయాలని తెలియజేస్తూ మరి ఈరోజు ఒక ప్రముఖ యూనివర్సిటీ గురించి మనం తెలియజేద్దాం. ఇది కూడా ఒక డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే వివిధ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అమృత కావచ్చు, లేదా మణిపాల్ కావచ్చు, కామెడికల్, ఇట్లా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వివిధ ప్రత్యేకంగా ఒక ఎంట్రన్స్ నిర్వహించి ఆ ఎంట్రన్స్ ద్వారా దాంట్లో పొందిన మార్క్స్ ర్యాంక్ ద్వారా అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మరి మనకు ఒక ప్రముఖ విద్యాసంస్థ, మీకు ఇంతకుముందు కూడా దీని గురించి కొంత డీటెయిల్స్ చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. అదే శస్త్ర యూనివర్సిటీ. ఇది తంజావూరులో ఉంది, మరి తమిళనాడులో. కాబట్టి చాలా ఆల్మోస్ట్ మంచి డిసిప్లిన్ గల యూనివర్సిటీగా శస్త్ర యూనివర్సిటీకి పేరుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి ఎంట్రన్స్ లేకుండానే ప్రధానంగా జేఈ మెయిన్స్ ద్వారా మరియు ఇంటర్ మార్క్స్ ద్వారానే మీరు అడ్మిషన్స్ కల్పిస్తారు. దానికి సంబంధించి మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కానీ ప్లేస్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి. లాస్ట్ 3-4 years ప్లేస్మెంట్స్ పరిశీలించిన. కాకపోతే ఇది మిగతా యూనివర్సిటీ లాగా అంత ప్రచారంలో లేదు, కానీ మంచి డిసిప్లిన్ యూనివర్సిటీగా పేరుంది. మీకు ప్రధానంగా తంజావూరులో దీని యొక్క రిజల్ట్స్ మెయిన్ క్యాంపస్ కాబట్టి అక్కడ చాలా బాగుంది. దాంట్లో జాయిన్ అవ్వాల్సిందిగా విద్యార్థులను, ఆసక్తి గల అభ్యర్థులను తక్కువ ఫీజుతో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దీనిలో తంజావూరులో కాకుండా కుంభకోణంలో కూడా మరొక బ్రాంచ్ ఉంది, కానీ ప్రధానంగా మీరు తంజావూరుని ఎంచుకోండి, మెయిన్ బ్రాంచ్ కాబట్టి. అక్కడ మంచి కోర్సెస్ కూడా ఉన్నాయి, డిసిప్లిన్డ్గా కూడా యూనివర్సిటీ ఉంది. కాబట్టి ఎవరైనా విల్లింగ్ ఉన్న యాస్పిరెంట్స్ తక్కువ ఫీజు ఉంది కాబట్టి మీరు జాయిన్ అవ్వడానికి ఎలాంటి సంకోచం చేయాల్సిన అవసరం లేదు. మంచి యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కానీ ఇంజనీరింగ్ సంబంధించి కానీ మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉంది. కాబట్టి ఆలోచించకుండా జాయిన్ అవ్వచ్చు. దీంట్లో బీటెక్ 4 years సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, బీటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఏ కోర్సులో ఆసక్తి ఉంటే ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. జస్ట్ ఇంటర్లో 60% మార్క్స్ దీని యొక్క మినిమం ఎలిజిబిలిటీ. మరి దీనికి 2 రకాలుగా అనుకున్నాం మనం. ప్రధానంగా ఏంటి అంటే జేఈ మెయిన్స్లో మీకు వచ్చిన పర్సంటైల్ ప్లస్ ఇంటర్ మార్క్స్ ఫస్ట్ స్ట్రీమ్ 1 ద్వారా జేఈ మెయిన్స్ పర్సంటైల్ ప్లస్ ఇంటర్ మార్క్స్ కలిపి మీకు వారు పర్సంటేజ్ తీసుకొని దాంట్లో వచ్చిన మెరిట్ ప్రకారం అంటే ఆ 2 కౌంట్ చేసి ఈ దాంట్లో మెరుగైన వారికి మొదటి విడతగా సీట్లు కేటాయిస్తారు. 50% సీట్లు. మిగతా 50% సీట్లు ఓన్లీ ఇంటర్మీడియట్ వచ్చిన మార్కుల ప్రకారమే మీకు సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. ఫీజు వివరాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి మనం వివిధ యూనివర్సిటీస్తో పోల్చుకుంటే. జస్ట్ ఒక సెమిస్టర్కు 75,000 మాత్రమే. అంటే ఒక పర్ ఇయర్ 1,50,000తో మీకు ఆల్మోస్ట్ ఫీజు అయిపోతుంది. అంటే దీనికి అదనంగా హాస్టల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి అదే కాకుండా ఒక 17,000 నుంచి 20,000 వరకు కొంచెం ఎక్స్ట్రా ఫీజు కూడా మీకు ఫస్ట్ ఇయర్లో అయ్యే అవకాశం ఉంది. మరి ఇంత తక్కువ ఫీజు ఉంది కాబట్టి ఎక్కడో వెళ్ళి లక్షలు ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా వరకు మన స్టేట్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు మన ప్రచారం ప్రకారం ఆల్మోస్ట్ ఇయర్లీ 4-5 lakhs వరకు వచ్చే అవకాశం ఉంది. వేరే రాష్ట్రాల్లో వేరే కాలేజీలోకి వెళ్తే కూడా మీకు ఎక్కువ ఫీజు ఉంది కాబట్టి, అనుకూలమైన ఫీజు ఉంది కాబట్టి దీనికి అప్లై చేసుకొని జేఈ మెయిన్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత ర్యాంకు ప్లస్ ఇంటర్ మార్క్స్, అప్పుడు కూడా ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని ద్వారా ఒకవేళ జేఈలో మెరుగైన ర్యాంకు రాకపోతే ఇంటర్ మార్క్స్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే మెరుగైన పర్సంటేజ్ ఇంటర్మీడియట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఉంటే వారు సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఆన్లైన్ మెథడ్లోనే జరుగుతుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి కూడా సమయం మనకు June 15th వరకు సమయం ఉంది. అప్పటి వరకు మీకు ఇంటర్ జేఈ ర్యాంక్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చాలామంది వివరాలు
తక్కువ ఫీజు ఉన్న వివరాలు, మంచి యూనివర్సిటీ ఉన్న వివరాలు తెలియజేయమని చెప్పారు. దాంట్లో శస్త్ర యూనివర్సిటీని మీరు ఎంచుకుంటే మీకు ఇది ఒక మంచి అవకాశం అని విద్యార్థులకు ఈ సందర్భంగా శస్త్ర యూనివర్సిటీ గురించి చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఎట్ ఏ టైం పాస్ కావాలి. సప్లిమెంటరీ పాస్ అయిన అభ్యర్థులు మాత్రం ఇక్కడ తీసుకోరు. అంటే సింగిల్ టైంలో అంటే విద్యార్థులు పాస్ అయిన వారికే ప్రియారిటీ ఉంటుందనే విషయం గమనించాలి. ఆసక్తి గల అభ్యర్థులు శస్త్ర యూనివర్సిటీలో మీరు జూన్ 15 అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.